సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఇడ్లీ ఉప్మా అన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ అలాగే ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటమనిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకును వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ అంత పచ్చిశనగపప్పును వేస్తున్నాను అనమాట. దీన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పు వేయడం వల్ల మనకి క్రంచీగా చాలా బాగుంటుంది ఈ ఉప్మా అనేది, ఇడ్లీ ఉప్మా అనేది. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని దీన్ని కూడా ఆయిల్లో బాగా వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు. మీరు డైరెక్ట్గా పసుపు ఇందులో కాకుండా ఇడ్లీలో వేశారంటే టేస్ట్ అస్సలు బాగోదు, కాబట్టి ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మీకు లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ ఏదైతే ఉందో దాన్ని ఇలా బాగా మ్యాష్ చేసుకొని అందులోకి వేసుకోండి. బాగా దీన్ని మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇది స్టవ్ పైనే పెట్టి బాగా వేడి చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఆ పసుపు, ఉప్పు అన్నీ పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడా కూడా ఉండలు ఉండకూడదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ కావాలనిపించినప్పుడు లేకపోతే లంచ్ బాక్స్కి కూడా ఈజీగా పెట్టేయచ్చు. టేస్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.